2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఆల్టర్నేట్గా బిజినెస్ ఐడియాస్ మనం చెప్పినప్పటికీ చాలా మంది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ని, నేను జాబ్ చేస్తున్నప్పటికీ నాకు ఆ జీతం సరిపోవట్లేదు, అలా కాకుండా ఇంకేమైనా ఇన్కమ్ సోర్స్ వచ్చేవి, ఇంటి దగ్గర నుంచే నేను నా ఫోన్ త్రూ కావచ్చు, ఇంట్లో నుంచే నేను మనీని ఎర్న్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అంటే ఎలా మేడం? ఏమైనా ఐడియా ఉందంటారా? ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ అయితే చాలా చాలా ఉంటాయి సిరి గారు. సో ప్యాసివ్ ఇన్కమ్ అన్నది శాలరీ యు ఆర్ డూయింగ్ ఫర్ ద రెగ్యులర్ జాబ్ అనమాట, యాజ్ ఎ శాలరీ. సో అలా కాకుండా మీరు ఇంకా మంచిగా అర్న్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ మంచిగా వచ్చు అంటే ట్యూషన్స్ నడిపించవచ్చు, ట్యూటోరియల్ పాయింట్, సో యూ కెన్ రన్ ఫ్రమ్ హోమ్. అండ్ రకరకాలుగా అనమాట. ఇంకా ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తుందంటే కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ కూడా అవి అమ్మి కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. లేదా కొన్ని అంటే ఇప్పుడు ద యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్ వచ్చింది కాబట్టి సోషల్ మీడియా త్రూ వెళ్ళాలనుకుంటున్నా కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో రకరకాలుగా ఇలా చెప్పుకుంటే వస్తే ఒక 1000 అబౌనే మనము డిస్కస్ చేసుకోవచ్చు సిరి గారు. కానీ పర్టికులర్గా ఆ పర్టికులర్ థింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ అండ్ తర్వాత వచ్చేసి అందులో వస్తున్న ప్రాఫిట్ అండ్ అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ స్కిల్కి తగ్గట్టుగా ఏదైనా ఒక బిజినెస్ ఐడియా కానివ్వండి, ఆ పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే సోర్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఒకటి కివీ కిసాన్ విండో అని వెబ్సైట్ చూశాను సిరి గారు. ఓకే, ఏంటి మేడం ఆ వెబ్సైట్ త్రూ ఎలా ఉంటుంది ప్రొసీజర్? ఎస్, ఇందులో ఫ్రాంచైజ్ తీసుకోవాలి మనం, ఫ్రాంచైజీ టైప్. మీరు ఓన్ కాస్ట్ అన్నది డిపెండ్స్ ఆన్ అనమాట. సో ఇది ఎంతగా మనం పెట్టుబడి పెడుతున్నామో అంతగా లాభదాయకంగా కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రొసీజర్ ఏందో తెలుసుకుందాం. అంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు కాబట్టి ఇది నాకు సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. సో కివీ కిసాన్ విండో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో ఫ్రాంచైజ్, రెంట్ దే విల్ పే. సో బర్డన్ ఇక్కడ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటున్నారో ఫ్రాంచైజీ ఓనర్కి రెంట్ బర్డన్ అనేది ఉండదు. అండ్ తర్వాత 250 ప్రోడక్ట్స్, ఆల్మోస్ట్ ఆల్ హై బ్రాండెడ్ అండ్ హై క్వాలిటీ మెయింటెనెన్స్ ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. టీ పౌడర్ ఉంటుంది కదా, సో ఈ రకాలుగా ఇంకా 250 ప్రోడక్ట్స్ అనేవి ఒకే చోట నుంచి మీరు సప్లై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు మంచి బిజినెస్ అనేది అవుతుంది విత్ గుడ్ ప్రోడక్ట్. ఎందుకంటే ఆ కాశ్మీరీ కావా అనేది ఇక్కడ దొరుకుతుంది. అంటే కొన్ని ప్రోడక్ట్స్ వీళ్ళవి సెలెక్టెడ్ అనమాట. వీళ్ళు షార్క్ ట్యాంక్ కూడా వెళ్ళారు. సో షార్క్ ట్యాంక్ లో కూడా ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. సో ఎంత అంటే షార్క్ ట్యాంక్ కి వెళ్ళారు అంటేనే ఒక గొప్ప విషయం. సో అందులో కూడా వీళ్ళ ప్రోడక్ట్ కి రికగ్నైజ్ వచ్చి వీళ్ళ ప్రోడక్ట్ కి చూస్ చేసుకోవడం జరిగింది అంటే ద బెస్ట్ క్వాలిటీ ఇన్ దట్ అనేది మనము రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఫ్రాంచైజ్ మీరు చేసుకుంటూ నడుస్తున్నారంటే చాలా చక్కగా మీ బిజినెస్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ త్రూ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాత ఇందులో అబౌవ్ యావరేజ్ గా కూడా బిజినెసెస్ ఎలా నడుస్తున్నాయని ఒక్క అనాలిసిస్ వేస్తే ఈ బిజినెస్ పైన, బిలో అంటే జనరల్ గా అబౌవ్ యావరేజ్ ఒక 10 lakhs నడుస్తుంది పర్ మంత్. మినిమం అనుకున్నా కూడా 6 lakhs అండ్ మాక్సిమం అనుకుంటే కూడా 15 lakhs వరకు కూడా జరుగుతూ ఉందన్నమాట. అరౌండ్ వీళ్ళ ఫ్రాంచైజీ ఒక 10 to 15 ఫ్రాంచైజీ అయితే వీళ్ళు ఆల్రెడీ అంటే ఎక్స్పాండెడ్. ఇప్పుడు ఇది కొత్తది కాబట్టి చాలా మందికి తెలియదు. అండ్ ఇది వెబ్సైట్ త్రూ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మన వాళ్ళు తెలుగు వాళ్ళు బెనిఫిట్ పొందాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వెబ్సైట్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సో రెంటల్ కూడా మీ బర్డన్ ఉండదు. అండ్ తర్వాత ఇందులో 7% ఆఫ్ ప్రాఫిట్ గెయిన్ వీళ్ళు ఇస్తున్నారనమాట. అంటే మినిమం 7% అన్నది మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. అంటే 10 lakhs బిజినెస్ చేస్తున్నారు అంటే 70,000 రూపీస్ యూ కెన్ అర్న్ అట్ దట్ టైం. అండ్ సేల్స్ స్ట్రాటజీస్ కానివ్వండి, ఎలా మనం సేల్ చేయొచ్చు, సో ఎక్కడెక్కడ సేల్ చేయొచ్చు అనేది కూడా వీళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ మీరు డిపెండ్స్ ఆన్, సో అర్నింగ్ కానివ్వండి, ప్రాఫిట్ కానివ్వండి, డిపెండ్స్ ఆన్ సేల్స్ ఓన్లీ. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరంటే వాళ్ళకి సో ఈ వెబ్సైట్ సజెస్ట్ చేయొచ్చా అంటే కాదు. ఎవరైతే సేల్స్లో మంచిగా
అర్హులు, అంటే చాలా బాగా సేల్స్ అనేది మంచిగా చేస్తారు అన్న వాళ్ళకి, దే ఆర్ ట్రైన్డ్ ఆర్ దే ఆర్ న్యాచురల్గా వాళ్ళకు సేల్స్ చేయడం చాలా మంచిగా వస్తుంది, ఆ స్కిల్ మీలో ఉంది అంటే ఇలాంటి ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. సో వీటి త్రూ కూడా జస్ట్ మీరు ఒక 10 lakhs బిజినెస్ చేస్తే మంత్లీ 70,000 రూపీస్ యూ కెన్ అర్న్ వితౌట్ ఎనీ బర్డన్. అంటే చాలా వరకు ఫ్రాంచైజీ కొనడం వల్ల ఏమవుతుందంటే సిరిగారు, సో ఈ బర్డన్ ఆ బర్డన్ అంటే రెంటల్ కానివ్వండి, ఇంకా లేబర్ ఛార్జ్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మీరు జస్ట్ వీళ్ళకి మటీరియల్కి మాత్రమే డబ్బులు పెడుతున్నారు ఇక్కడ. సో అంటే చాలా తక్కువ ధరకే ఇక్కడ లభిస్తుంది కాబట్టి అరౌండ్ 250 ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ద బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్, అది కూడా ఆ షార్క్ ట్యాంక్లో రికగ్నైజ్ అవ్విన ప్రోడక్ట్స్. సో ఇప్పటికే హోల్ ఓవర్ ద కంట్రీ ఆ బ్రాండ్ అనేది ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకున్నారనేది వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఇటువంటి ఫ్రాంచైజ్కి సేల్స్ స్కిల్ ఉన్నది నేను తీసుకుంటాను అంటే చాలా మంచిగా మీ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ గెయిన్ కూడా చాలా మంచిగా చూడొచ్చు. ఇటువంటి బిజినెసెస్కి ఎక్కువ అంటే వెబ్సైట్ కానివ్వండి, అండ్ తర్వాత మనకు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానివ్వండి. సో డిఫరెంట్గా భిన్నంగా ఆలోచిస్తే మనం క్రౌడ్లో ఉండకుండా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటూ బిజినెసెస్లో కూడా మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరిగారు. కాకపోతే ఎవరికైనా అందులో ప్రాఫిట్ చాలా మంచిగా వచ్చిందంటే చాలా వరకు ఒక 10 members ఉన్నారంటే 8 to 9 members ఆ పని చేయడానికే మక్కువ చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంది, మీ స్కిల్ ఏంటి అన్నది ఒక్కసారి మీకంటూ మీరు గుర్తు తెచ్చుకొని వీటి మీద ఫోకస్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది యూనిక్గా ఉంటుంది అండ్ అక్కడ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి సో మీరు హ్యాపీగా ప్రెషర్ లేకుండా మీ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. ఎలా మేడం? అంటే ఈ వెబ్సైట్ గురించి కావచ్చు, లేదు నా దగ్గర ఈ ఐడియా ఉంది, నేను దీంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను, అది నాకు సెట్ అవుతుందా లేదా, ఇప్పుడున్న మార్కెట్కి అది బాగుంటుందా లేదా, ఇలాంటివి రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎవరైతే కొత్తగా ఒక వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు నేను ఆల్టర్నేట్గా ఇది చూస్ చేసుకుంటున్నాను మేడం, దీనికి సంబంధించిన వివరాలు కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు మ్యామ్? జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు సిరిగారు. టీమ్ విల్ గైడ్ దెమ్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద వెబ్సైట్స్. ఇలాంటి వెబ్సైట్స్ అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ ఏంటి, అండ్ సింపుల్ గా ఉంటుంది, బేసిక్ ఉంటుంది రిజిస్ట్రేషన్, మీరే చేసుకోవచ్చు. సో లేదు ఇందులో కూడా కష్టపడుతున్నానంటే కూడా వీరు సంప్రదించవచ్చు. అండ్ ఇవే కాదు, ఫ్రాంచైజీ మోడల్ అన్నా ఇంకా ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా రిటర్న్స్ పొందొచ్చు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరిగారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.